నెక్స్ట్ మన ఫార్ములాస్ వచ్చి లుకప్ ఫార్ములాస్ మా. లుకప్ ఫార్ములాస్ అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఈ లుకప్ ఫార్ములాస్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో వి లుకప్, హెచ్ లుకప్, లుకప్ ఫార్ములాస్ లో 3 ఉంటాయి మనకి. సో వి లుకప్, హెచ్ లుకప్, లుకప్ ఫార్ములాస్ మా. లుకప్ ఫార్ములాస్ లో ఫస్ట్ వన్ వి లుకప్ మా. వి లుకప్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, వి లుకప్ అంటే ఏంటి? వి లుకప్ స్టాండ్స్ ఫర్ వర్టికల్ లుకప్ మా. అంటే వర్టికల్ టేబుల్లో ఉండే డేటాలో మనం వాల్యూస్, సర్టైన్ వాల్యూస్ ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి వి లుకప్ అనేది యూజ్ చేస్తామా. వి లుకప్ స్టాండ్స్ ఫర్ వర్టికల్ లుకప్. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ దట్ మేక్స్ ఎక్సెల్ సెర్చ్ ఫర్ ఏ సర్టైన్ వాల్యూ ఇన్ ఏ కాలం వైజ్ ను సర్టైన్ వాల్యూస్ సెర్చ్ చేసుకోవడానికి వి లుకప్ ఫంక్షన్ యూజ్ చేస్తామా. అంటే వర్టికల్ టేబుల్లో కాలం వైజ్ మాత్రమే మనం వాల్యూస్ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మా, మనం ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. ఏ టేబుల్ క్రియేట్ చేశానమా? ఇక్కడ మార్కు లిస్ట్ క్రియేట్ చేశానమా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? సబ్జెక్ట్ ఇచ్చాము, మన దగ్గర ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని. తర్వాత ఏమేమి ఇచ్చాము? సబ్జెక్ట్స్, ఫస్ట్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్, సెకండ్ సబ్జెక్టు, థర్డ్ సబ్జెక్ట్లో మార్క్స్ ఇచ్చాము, టోటల్ మార్క్స్ వేసాము, యావరేజ్ కనుక్కున్నాము, గ్రేడ్ కనుక్కున్నామ్మా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఇచ్చాడు చూడండి, 5th క్వశ్చన్ ఇచ్చాడు చూడండి మా. సబ్జెక్ట్ వైజ్, సబ్జెక్టు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్లో టోటల్స్ కనుక్కోవాలి, యావరేజ్ మార్క్స్ కూడా నేను కనుక్కోవాలి మా. సో ఈ హిందీ, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్లో టోటల్ అండ్ యావరేజ్ కనుక్కోవాలి వి లుకప్ ఫార్ములా యూజ్ చేసి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ, 3rd క్వశ్చన్. సబ్జెక్టు హిందీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో ఈ 3 సబ్జెక్ట్లో టోటల్ మార్క్స్ ప్లస్ గ్రేడ్ కనుక్కోమని చెప్పారు. ఇప్పుడు వి లుకప్ యూజ్ చేసి మనం ఎలా కనుక్కుంటాము, ఫార్ములా ఎలా వేయాలి? ఇప్పుడు మనం వి లుకప్ ఫార్ములా వేసేటప్పుడు క్రైటీరియా అనేది మనం సబ్జెక్ట్ టైప్ చేసుకోవాలి మా. అంటే మనం దేన్ని సెర్చ్ చేయాలో దాన్ని ముందుగా టైప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను టైప్ చేశాను మా, ఒక టేబుల్ వేసాను చూడండి ఇక్కడ నేను. దీంట్లో మనకి ఏం కావాలి? సబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసాను మా. ఏం కనుక్కోవాలి? ఇంగ్లీష్లో టోటల్ మార్క్స్ ఎన్ని, యావరేజ్ ఎంత, గ్రేడ్ ఎంత కనుక్కోవాలి. అదేవిధంగా మ్యాథ్స్లో కూడా టోటల్, యావరేజ్, గ్రేడ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం? ఫస్ట్ కంపల్సరీగా మనం ఏం కనుక్కోవాలో దాన్ని టైప్ చేసుకోవాలి మా. ఇలాగా ఫార్ములా వేస్తున్నాను మా, ఈక్వల్ టు వేయాలి మా. ఫస్ట్ వి లుకప్ చూడండి, విఎల్ అని ఇస్తే కింద లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి, లేకపోతే మీరు ఫుల్గా కూడా టైప్ చేసుకోవచ్చు. వి లుకప్ బ్రాకెట్ ఓపెన్ చేయండి మా, షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లుకప్ వాల్యూ తీసుకోవాలి మా. అంటే మనం ఏది కనుక్కోవాలి? ఇప్పుడు ఇంగ్లీష్ కదా, ఈ పక్క నుండే సెల్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి, కామా ఇప్పుడు టేబుల్ అరే సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు, అంటే ఫుల్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. వి లుకప్ N6 టోటల్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి మా. ఇక్కడ హెడ్డింగ్స్ అవసరం లేదు, ఈ సబ్జెక్ట్ నుంచి టోటల్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి, టేబుల్ అరే, కామా ఇవ్వండి మా. ఇప్పుడు కాలం ఇండెక్స్ టైప్ చేసుకోవాలి, కాలం ఇండెక్స్ నెంబర్. అంటే మనం టోటల్ కనుక్కోవాలనుకుంటున్నాం, ఇంగ్లీష్లో టోటల్ మార్క్స్ కనుక్కోవాలనుకుంటున్నాం మా. ఇప్పుడు ఇంగ్లీష్లో టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి వీడికి ఎలా కనుక్కుంటాము అంటే, ఆ టోటల్ అనేది ఏ కాలంలో ఉంది, కాలమ్స్ కౌంట్ చేసుకోండి. ఫస్ట్ కాలం, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th కాలంలో ఉంది మా. ఇప్పుడు కాలం నెంబర్ వేయండి, కామా. ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలా, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలమ్మా? ఎగ్జాక్ట్గా వాల్యూ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీకు 0 ఇవ్వండి మా. 0 టైప్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేసేయండి మా. ఓకేనా? ఇలా ఫార్ములా వేసుకున్నాము, ఎంటర్ ఇవ్వండి. చూడండి ఇంగ్లీష్లో టోటల్ మార్క్స్ 57 మా. ఇక్కడ ఫస్ట్ సెమిస్టరు, సెకండ్, థర్డ్, ఇంగ్లీష్లో అన్ని సెమిస్టర్స్ కలిపి తనకు అన్ని మార్క్స్ వచ్చాయి. సబ్జెక్ట్స్ ఇచ్చారు, సెమిస్టర్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ సెమిస్టర్ వైజ్ మనం కనుక్కున్నాం. ఇది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నాకు యావరేజ్ కావాలి, ఎలా కనుక్కుంటాను మా? ఈక్వల్ టు వి లుకప్ ఇవ్వండి మా. వి లుకప్ ఇచ్చిన తర్వాత లుకప్ వాల్యూ, ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి, కామా టేబుల్ అరే, టోటల్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి మా. కామా ఇప్పుడు ఏమి కాలం నెంబర్ ఇవ్వాలి, యావరేజ్ అనేది ఏ కాలంలో ఉంది? 6th కాలం కదమ్మా, కామా 6 ఇవ్వండి, కామా 6, 0 ఇవ్వాలి. 0 ఎందుకు ఇస్తాము? అప్రాక్సిమేట్, కరెక్ట్గా వాల్యూ మ్యాచ్ అవ్వాలి, నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ వాల్యూ రావాలి, కామా క్లోజ్ చేయండి. చూడండి యావరేజ్ వచ్చిందా?
ఇప్పుడు గ్రేడ్ కావాలి నాకు, ఈక్వల్ టు VLOOKUP మా. VLOOKUP వాట్ యు వాంట్ టు లుకప్, ఇంగ్లీష్లో తనకి ఎంత గ్రేడ్ వచ్చిందో కనుక్కోవాలి. కామా మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి మా. టేబుల్ సెలెక్ట్ చేసుకొని కామా ప్రెస్ చేయాలి. కాలం నెంబర్ ఎంత అండి, ఇప్పుడు 7 కదా, కామా 0 బ్రాకెట్ క్లోజ్ చేయండి మా. చూడండి వాల్యూ వచ్చిందా. ఇప్పుడు నేను మ్యాథ్స్లో కనుక్కోవాలి, ఇంగ్లీష్లో కనుక్కోవాలి, అలాగే మనకి కెమిస్ట్రీలో కనుక్కోవాలి మా. ఈచ్ సబ్జెక్టు టైప్ చేసుకుంటూ ఉండలేం కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాథ్స్లో నాకు టోటల్ మార్క్స్ కావాలి, యావరేజ్ గ్రేడ్ కావాలి, ఓకేనా, బాటనీలో కావాలి. ఇలా ఈచ్ సబ్జెక్టు మనం ఫార్ములా అప్లై చేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది మా. ఇప్పుడు నేను ఇక్కడ వేరే ఫార్ములా అప్లై చేస్తున్నాను, నేను సబ్జెక్టు మారుస్తానే ఇక్కడ నాకు టోటల్ యావరేజ్ గ్రేడ్ వచ్చేయాలమ్మా. సో డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్ తీసుకోవాలి. డేటా వ్యాలిడేషన్ తీసుకున్న తర్వాత అలో దగ్గర లిస్ట్ తీసుకోవాలి. ఈ డైలాగ్ బాక్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లిస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సోర్స్ దగ్గర క్లిక్ చేసుకోవాలి మా. సోర్స్ దగ్గర క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకి సబ్జెక్టు ఏ కాలంలో ఉంటుందో ఆ కాలం మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేయండి. ఇప్పుడు చూడండి మనకు ఒక ఫిల్టర్ అనేది అప్లై అయింది చూడండి మా. షీట్లో ఫిల్టర్ అనేది అప్లై అయింది చూడండి మా. ఇక్కడ ఫిల్టర్ అప్లై అయిందా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు హిస్టరీ తీసుకోండి. ఆటోమేటిక్గా చూడండి వేరే సబ్జెక్ట్ చేంజ్ చేసే లోపల టోటల్ యావరేజ్ గ్రేడ్ ఆటోమేటిక్గా వచ్చిందా. ఇప్పుడు నేను ఫిజిక్స్ డీటెయిల్స్ కనుక్కోవాలి. ఫిజిక్స్ తీసుకోండి మా. ఫిజిక్స్లో తనకి టోటల్ అన్ని సెమిస్టర్స్లో కలిపి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, యావరేజ్ ఎంత, గ్రేడ్ ఎంత. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్టు గురించి కనుక్కోవాలనుకుంటే ఇట్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ కదమ్మా. ఇప్పుడు నాకు కెమిస్ట్రీలో కనుక్కోవాలి. చూడండి కెమిస్ట్రీలో తనకి టోటల్ అన్ని సెమిస్టర్స్ కలిపి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, యావరేజ్ ఎంత వచ్చింది, గ్రేడ్ ఎంత వచ్చింది, ఈజీగా కనుక్కున్నాం కదమ్మా. నాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, హిందీ అండ్ మ్యాథ్ ఇంగ్లీష్లో టోటల్ అండ్ గ్రేడ్ అడిగాడు. హిందీ మ్యాథ్ ఇంగ్లీషు. ఇప్పుడు ఇక్కడ హిందీ సబ్జెక్ట్ తీసుకోండి. హిందీ లేదు కదా ఇక్కడ, ఉందా, ఉంది చూడండి. ఈజీగా వచ్చేసాయా. మళ్ళీ మ్యాథ్స్ చూడండి, మ్యాథ్లో ఎన్ని వచ్చాయి, ఓకేనా. సో VLOOKUP అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తామో అర్థమైంది మా. ఇంకొక అసైన్మెంట్ తీసుకొని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి మా, అసైన్మెంట్ 4 తీసుకున్నా నేను. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం మనము. ఏం టేబుల్ మా ఇది, ఏం టేబుల్ క్రియేట్ చేసాం ఇక్కడ. సో మనం ఎంప్లాయీ డీటెయిల్స్ క్రియేట్ చేసామమ్మా. ఎంప్లాయీ నేము, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ పోస్ట్ ఏంటి, బేసిక్ శాలరీ ఎంత, DA ఎంత, HRA, PF, టోటల్, గ్రేడ్, ఇలా మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. సో ఈ టేబుల్లో మనం VLOOKUP యూజ్ చేసి ఏం కనుక్కోవాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, మనోజ్ అండ్ ఆశీష్ పోస్ట్ అండ్ గ్రేడ్ కనుక్కోమన్నాడు. అంటే మనోజు ఆశీష్ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళు ఏ పోస్ట్లో ఉన్నారు, వాళ్ళ గ్రేడ్ ఎంత కనుక్కోవాలి. అంటే శాలరీ, గ్రేడ్ కనుక్కోవాలి. వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారో మనం కనుక్కోవాలి మా. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ టోటల్ శాలరీ కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు మనము వర్టికల్ టేబుల్ ఇది ఎలా సెర్చ్ చేయాలి, ఇక్కడ చూడండి మా. ఇక్కడ నేను ఒక టేబుల్ వేసుకున్నాను, ఇలాగా క్రైటీరియా టైప్ చేసుకున్నాను. మనం పూజ అనే ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది, తను ఏం జాబ్ చేస్తుంది, టోటల్ శాలరీ ఎంత, ఇవన్నీ కనుక్కోవాలి నేను. గ్రేడ్ కూడా కనుక్కోవాలి మా. ఇక్కడ గ్రేడ్ అని వేసుకోండి, గ్రేడ్ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఫార్ములా అప్లై చేస్తున్నా VLOOKUP యూజ్ చేసి. ఇక్కడ ఈక్వల్ టు టైప్ చేయండి మా. VLOOKUP బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో మనం లుకప్ వాల్యూ ఏంటి, పూజ అనే ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు పూజ నేమో మీరు టైప్ చేసుకోవచ్చు, లేకపోతే సెల్ రెఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సెల్ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్నా, కామా టేబుల్ అరే అన్నాడు. ఇప్పుడు టోటల్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి కదమ్మా. చూడండి ఇక్కడ ఫుల్ నేమ్, ఎంప్లాయీ నేమ్ నుంచి టోటల్ ఎంప్లాయీ నేమ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తోటి డీటెయిల్స్ ఫైండ్ చేయాలి మనం. ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంటు, పోస్టు ఇవన్నీ ఇచ్చాడు. సో టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఈ డిపార్ట్మెంట్ అనేది ఏ కాలంలో ఉంది మా, సెకండ్ కాలంలో కదా ఉండేది. కాలం ఇండెక్స్ సెకండ్ అని 2 అని టైప్ చేశా, కామా 0 ఇచ్చా. 0 ఎందుకు ఇచ్చాము, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి మనకి. బ్రాకెట్ క్లోజ్ చేయండి మా, ఎంటర్ ఇవ్వండి. సో పూజ అనే అమ్మాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది మా.
ఎక్కడ చూడండి, కరెక్టే కదా. ఇప్పుడు తను ఏ పోస్ట్ లో ఉంది, ఏ జాబ్ చేస్తుంది కనుక్కోవాలి కదా మనము. నేను ఫార్ములా కాపీ చేశాను మా పక్కకి, రోకి ఫార్ములా కాపీ చేశాను. సెక్యూరిటీ గార్డ్ అనమాట ఆమె. మళ్ళీ పక్కకి చూడండి, ఫార్ములా కాపీ చేశాను. తనకి ఎంత శాలరీ వస్తుంది? బేసిక్ 6 వస్తుంది. టోటల్ శాలరీ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఫార్ములా వేయాలి. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇక్కడ టోటల్ శాలరీ కనుక్కోవాలి నేను. ఈక్వల్ టు వీలుకప్ మా, వీలుకప్ ఎంప్లాయీ నేమ్ పూజ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి లుకప్ వాల్యూ పూజ యొక్క టోటల్ శాలరీ కనుక్కోవాలి. కమా టేబుల్ అరే, ఫుల్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేమ్ నుంచి ఇలాగ ఫుల్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి మా. సో టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు కాలం ఇండెక్స్ నెంబర్. టోటల్ శాలరీ ఏ కాలంలో ఉంది మనకి? 8th కాలంలో ఉంది మా. ఇప్పుడు కాలం ఇండెక్స్ నెంబర్ 8 ఇవ్వండి ఇక్కడ. కామా 0 బ్రాకెట్ క్లోజ్ చేయండి మా, ఎంటర్ ఇవ్వండి. తన టోటల్ శాలరీ 6270 మా. గ్రేడ్ కనుక్కోవాలి ఇప్పుడు నేను. సో ఎలా వేస్తాం ఫార్ములా? ఈక్వల్ టు వీలుకప్. సో ఏం కనుక్కోవాలి మనం ఇప్పుడు? పూజ యొక్క గ్రేడ్, శాలరీ గ్రేడ్ కనుక్కోవాలి. కామా సో ఇప్పుడు మనం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి కదమ్మా. చూడండి, టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి ఇలాగా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా కాలం ఇండెక్స్ నెంబర్ ఏంటి ఇప్పుడు? 8 కామా 0 బ్రాకెట్ క్లోజ్ చేయండి మా. 8 కాదమ్మా, 9. కాలం ఇండెక్స్ నెంబర్ 9. ఇది చేంజ్ చేస్తున్నాను మా, 9 అని ఇచ్చాను చూడండి ఫార్ములా బార్లో. ఎంటర్ ఇవ్వండి. డి గ్రేడ్ మా తంది, డి గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు పూజ యొక్క ఫుల్ డీటెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే ఎంప్లాయీస్ డీటెయిల్స్ కూడా కావాలి మా. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాహుల్ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు, తను ఏ జాబ్ చేస్తున్నాడు, తనకు శాలరీ ఎంత ఇస్తున్నామో డీటెయిల్ కావాలి నాకు. ఇలా మనం ఎవ్రీ ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేసుకుంటూ పోవాలి కదా, చాలా ఫార్ములాస్ వేయాలి, ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు నేను దీనికి డేటా వ్యాలిడేషన్ అప్లై చేశానంటే ఈజియెస్ట్ వే కదా. సో మనం ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒక డైలాగ్ బాక్స్ అయ్యి ఓపెన్ అయింది. ఇక్కడ అలో దగ్గర లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సోర్స్ దగ్గర కర్సర్ పెట్టుకోవాలి ఇప్పుడు. సో మనం ఎంప్లాయీ నేమ్ వైజ్ డీటెయిల్స్ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎంప్లాయీ టేబుల్లో ఈ ఎంప్లాయీ నేమ్ లిస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర మనకి చూడండి ఫిల్టర్ అప్లికబుల్ అయ్యింది. ఇక్కడ మీరు ఇప్పుడు ఏ నేమ్ డీటెయిల్స్ కనుక్కోవాలో ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. రాకేష్ కనుక్కున్నాను. రాకేష్ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు, తన పోస్ట్ ఏంటి, సో టోటల్ శాలరీ ఎంత, తన గ్రేడ్ ఏంటి, టోటల్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. శ్యామ్ తీసుకున్నాను, కంప్యూటర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు, పోస్ట్ వచ్చి మేనేజరు, తన టోటల్ శాలరీ ఎంత. సో ఇలా ఈజియెస్ట్ మెథడ్లో మనం ఈజీగా మన డీటెయిల్స్ సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీలుకప్ ఫార్ములా అనేది ఎలా యూజ్ చేస్తామో మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ అసైన్మెంట్ 5 తీసుకున్నాను మా. అసైన్మెంట్ 5లో మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ సేల్స్ రిపోర్ట్ ఇచ్చాడు మా. ఒక కంపెనీలోని సేల్స్ రిపోర్ట్ అనేది ఇచ్చాడు మా. సేల్స్ మ్యాన్ నేమ్స్ ఇచ్చేసాడు. జాను, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మంత్, 6 మంత్స్. ఈచ్ మంత్ లో వాళ్ళు ఎంత సేల్ చేశారు ఇచ్చాడు. టోటల్ సేల్స్ వాల్యూ ఇచ్చాడు మా. ఇక్కడ ఏంటిది? టోటల్ సేల్స్ అనమాట, అన్ని మంత్ లో కలిపి టోటల్ సేల్స్. ఇది టోటల్ సేల్స్ వాల్యూ. ఇది టార్గెట్ అనమాట, వాళ్ళకి టార్గెట్ ఇచ్చాడు, టార్గెట్ ఎంత రీచ్ అవ్వాలి అని. ఇది రిజల్ట్, అంటే టార్గెట్ అచీవ్ అయ్యారా లేదా అని. సో ఇప్పుడు ఈ బాక్స్ లో మనం వీలుకప్ యూజ్ చేసి ఏం కనుక్కోవాలి? సేల్స్ మ్యాన్ అజిత్ టార్గెట్ రీచ్ అయ్యాడా లేదా, సో వాళ్ళ రిజల్ట్ కనుక్కోవాలి మా. వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి వాళ్ళ రిజల్ట్ అనేది కనుక్కోవాలి. సేల్స్ మ్యాన్ అజిత్ టార్గెట్ కనుక్కోవాలి, రిజల్ట్ కూడా కనుక్కోవాలి మా. ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాం ఫార్ములా? మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి కదా. నేమ్ ఏది కావాలి మనకి? అజిత్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ అజిత్ నేమ్ టైప్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఈక్వల్ టు టైప్ చేసుకోండి మా. ఏం చేయాలి? ఫార్ములా వేయాలంటే ఈక్వల్ టు వీలుకప్ టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేయండి. లుకప్ వాల్యూ ఏంటి? అజిత్. అజిత్ నేమ్ ఏ సెల్లో ఉంది అది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మీరు నేమ్ కూడా టైప్ చేసుకోవచ్చు. కమా టేబుల్ అరే. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. హెడ్డింగ్స్ వద్దుమా, హెడ్డింగ్స్ కాకుండా మిగతా టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. కమా ఇండెక్స్, కాలం ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు మనం ఏది కనుక్కోవాలి? టార్గెట్. టార్గెట్ అనేది ఏ కాలంలో ఉంది? 1 2 3 4 5 6 7 8 9th కాలంలో ఉంది. 9th కాలం
9 కాలం నెంబర్ 9 కమా 0 వేయండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి మా. ఎంటర్ ఇవ్వండి. అజిత్ యొక్క టార్గెట్ ఎంత? 12,000 మా. చూడండి అజిత్ నేమ్ ఎక్కడ ఉంది ఇక్కడ టేబుల్లో. చూడండి తన టార్గెట్ 12,000 కరెక్ట్ కదా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. తర్వాత నేను రిజల్ట్ కూడా కనుక్కోవాలి. ఈక్వల్ టు VLOOKUP. సో ఇప్పుడు నేమ్ సెలెక్ట్ చేసుకోండి అజిత్ కమా. సో ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ అరే కమా కాలం ఇండెక్స్ నెంబర్. కాలం ఇండెక్స్ నెంబర్ 10 కదా ఇప్పుడు మనకి. 10 కమా 0 బ్రాకెట్ క్లోజ్ చేయండి మా. ఎంటర్ ఇవ్వండి. చూడండి టార్గెట్ అచీవ్డ్ అని వచ్చింది. కరెక్టేనా? సో దట్ అజిత్ టార్గెట్ అచీవ్డ్ కరెక్ట్ మా. ఇప్పుడు మనము ప్రతిసారి నేమ్స్ చేంజ్ చేయలేం కదా. ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్ లో చూడండి మా. రాహుల్ అండ్ పూజ అండ్ అశోక్ టార్గెట్ రిజల్ట్ కనుక్కోమని చెప్పాడు. ఇప్పుడు మనం అజిత్ డీటెయిల్స్ కనుక్కునేసాము. ఇప్పుడు రాహుల్, పూజ, అశోక్ యొక్క డీటెయిల్స్ కనుక్కోమన్నాడు. మనం ప్రతిసారి నేమ్స్ టైప్ చేసుకొని అన్నిటికీ ఫార్ములాస్ వేసుకోలేం కదా. ఇప్పుడు డేటా వ్యాలిడేషన్ యూజ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. డేటా వ్యాలిడేషన్ తీసుకోండి. డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి. అలో దగ్గర లిస్ట్ తీసుకోండి. సోర్స్ దగ్గర కర్సర్ క్లిక్ చేసుకోండి. బ్లింక్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు సేల్స్ మ్యాన్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి మా. ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఈ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఫిల్టర్ ఆప్షన్ అప్లై అయ్యింది చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి నేమ్స్ చేంజ్ చేయండి. ఇప్పుడు ఏం అడిగాడు మనకి? థర్డ్ క్వశ్చన్ లో రాహుల్, పూజ అండ్ అశోక్ టార్గెట్ రిజల్ట్ అడిగాడు. పూజ తీసుకుంటున్నా. చూడండి రిజల్ట్ అచీవ్, ఇది కూడా అచీవ్డ్ అని చేంజ్ అయిపోయిందా? ఇది వచ్చి టార్గెట్ మా. టార్గెట్ ఇదేంటి? ఇది వచ్చి రిజల్ట్. ఓకేనా? ఇప్పుడు నేమ్ టైప్ చేస్తా. పూజ తీసుకున్నాము. నెక్స్ట్ ఏం అడిగాడు? రాహుల్ అడిగారు. రాహుల్ నేమ్ ఎక్కడ? రాహుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి టార్గెట్ వచ్చి 18,000 రీచ్ అయ్యాడు. రిజల్ట్ నాట్ అచీవ్డ్ మా. నెక్స్ట్ రాహుల్ తర్వాత ఏం అడిగాడు? అశోక్. సో అశోక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే ఉంది చూడండి. టార్గెట్ అచీవ్డ్, రిజల్ట్ నాట్ అచీవ్డ్ మా. ఈజీగా అయిపోయింది కదా మనకి వర్క్. ఇలా మనకి చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి ఈ షీట్లో. మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి ఈ అసైన్మెంట్స్ అన్నీ కూడా.